మిత్రులారా, తెలంగాణ గిరిజన సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా మల్లెమడుగు అపార్ట్మెంట్ల అసోసియేషన్ సంబంధించినటువంటి ప్రెసిడెంట్, అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారుడు కూడా వీరన్న గారితోనూ. సార్ చెప్పండి, మైనర్ బాలిక మీద జరిగిన దాడి మీద మీ స్పందన? ఈ మైనర్ అమ్మాయి పాప హాస్టల్లో ఉంటుంది. హాస్టల్ నుంచి వాళ్ళ తాత వాళ్ళ నాయనమ్మ ఇక్కడ అపార్ట్మెంట్లో గార్డ్ సెక్యూరిటీ ఉంటుంటే వాళ్ళ కాడికి వచ్చిన పాపని ఆ ముస్లిమ్స్ అనే ఒక కామంతుడు అమ్మాయికి మాయమాటలు చెప్పి అమ్మాయిని ఆగం చేసి మళ్ళీ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో వాళ్ళ తాతతో చెప్తానంటే పై 3 షేర్ల బిల్డింగ్ నుంచి కింద పడేయటం జరిగింది. అటువంటి వాడిని ఎన్కౌంటర్ చేసి చంపాలి. ఎందుకంటే ఇది జరిగిన తర్వాత భద్రాచలం ఏరియాలో కూడా ఒక 9 సంవత్సరాల అమ్మాయిని 60 సంవత్సరాల ముసలోడు ఆగం చేయడం జరిగింది. ఇటువంటి కేసులు ఎన్నో పెరిగిపోతున్నాయి. పెరగకుండా ఉండాలంటే అతన్ని ఎన్కౌంటర్ చేయాలి. ఎన్కౌంటర్ చేస్తే అప్పుడు అందరికి భయం ఉంటుంది. అట్లనే ఈ గవర్నమెంట్ ఏం చేయాలంటే, ఇప్పుడు అమ్మాయి లేచే పరిస్థితి లేదు, బతికినంత కాలం కూడా మంచంలో పడై ఉండాల్సిందే. అమ్మాయిని హాస్పిటల్లో చూసుకోవాలి, 1 కోటి రూపాయలు ఇచ్చి అమ్మాయిని ఆదుకోవాలి, వాళ్ళ కుటుంబంలో ఒక జాబ్ ఇవ్వాలి, వాళ్ళ మళ్ళీ ఒక డబల్ బెడ్రూమ్లో వాళ్ళకు ఇల్లు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం.